Hello everyone. So this session is for UPSC mains optional sociology అండి. చూద్దాం. ఆర్కే ముఖర్జీ సోషాలజిస్ట్ గారు ఏం చెప్తున్నారంటే, సోషాలజీ ఆఫ్ వాల్యూస్ ఎంఫసైజెస్ దట్ వాల్యూస్ ఆర్ నాట్ మియర్లీ సబ్జెక్టివ్ బిలీవ్స్ బట్ రాదర్ ఆర్ ఫండమెంటల్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ సొసైటీ. ఏం చెప్తున్నారు ఆర్కే ముఖర్జీ గారు ఇక్కడ? సోషాలజీ ఆఫ్ వాల్యూస్ ఎంఫసైజెస్ దట్ వాల్యూస్ ఆర్ మియర్లీ సబ్జెక్టివ్ బిలీవ్స్ కాదు, బట్ రాదర్ ఆర్ ఫండమెంటల్ టు ద మన యొక్క సోషల్ వాల్యూస్ అనేది ఫండమెంటల్ టు ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ సొసైటీ అనమాట. ఓకేనా? ఆర్కే ముఖర్జీ గారు వాల్యూస్ యాజ్ ద ఫౌండేషన్ ఆఫ్ సొసైటీ, వాల్యూస్ అనేది ఒక సొసైటీకి ఫౌండేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో ముఖర్జీ సా వాల్యూస్ యాజ్ ద బెడ్ రాక్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ షేపింగ్ సోషల్ స్ట్రక్చర్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండివిజువల్ కండక్ట్. అంటే ఈ యొక్క వాల్యూస్ అనేవి ఒక బెడ్ రాక్, అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సోషల్ ఆర్గనైజేషన్ కానీ, షేపింగ్ సోషల్ స్ట్రక్చర్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండివిజువల్ కండక్ట్కి ఎందుకు వాల్యూస్ అనేవి అంత ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? హీ బిలీవ్డ్ దట్ values are not just abstract ideas but are actively embodied in social practices and relationships లో బాగా కూడా ఇది యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఈ argued that values are essential for social cohesion and progress, providing a framework for collective action and shared understanding. Interdependence of values, social structure and human behavior. Mukherjee emphasized that interconnectedness of values, social structures and individual behavior. అంటే ఈ వాల్యూస్, సోషల్ స్ట్రక్చర్ అలాగే ఇండివిజువల్ బిహేవియర్ ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. అర్థమైందా? హీ ఆర్గ్యూడ్ దట్ వాల్యూస్ ఇన్ఫ్లుయెన్స్ ద వే సొసైటీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ హౌ ఇండివిజువల్స్ ఇంటరాక్ట్ విత్ ఇన్ దోస్ స్ట్రక్చర్స్. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే ఆర్కే ముఖర్జీ గారు, వాల్యూస్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సొసైటీస్ ఆర్ ఆర్గనైజ్డ్ కానీ, అలాగే హౌ ఇండివిజువల్స్ ఇంటరాక్ట్ విత్ దోస్ స్ట్రక్చర్స్, అసలు ఇండివిజువల్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా మనకి వాల్యూస్ అనేవి నేర్పిస్తాయి అన్నమాట. అర్థమైందా? కన్వర్స్లీ సోషల్ స్ట్రక్చర్స్ అండ్ బిహేవియర్ కెన్ ఆల్సో షేప్ అండ్ రీషేప్ ద వాల్యూస్ ఆఫ్ సొసైటీ. అలాగే మన యొక్క సోషల్ స్ట్రక్చర్స్ అలాగే బిహేవియర్స్ కెన్ ఆల్సో షేప్ అండ్ రీషేప్ దీస్ వాల్యూస్ ఆఫ్ సొసైటీని మారుస్తుందని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్, డైనమిక్ నేచర్ ఆఫ్ వాల్యూస్. ముఖర్జీ రికాగ్నైజ్డ్ దట్ values are not static but are constantly evolving and adapting to changing social conditions. అంటే ఇక్కడ ముఖర్జీ గారు ఏం చెప్తున్నారంటే, ఈ వాల్యూస్ అనేవి నాట్ స్టాటిక్ అనమాట, బట్ ఆర్ కాన్స్టెంట్గా పుట్టుకొని వస్తుంటాయి. అలాగే దాంతోపాటు ఈ చేంజెస్ అకార్డింగ్ టు చేంజెస్ ఇన్ సోషల్ కండిషన్స్ వరకు అవి మనం అడాప్ట్ అనేది చేసుకుంటాం అనమాట. ద డైనమిక్ పర్స్పెక్టివ్ ఆఫ్ హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ వాల్యూస్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. సో ఈ యొక్క డైనమిక్ పర్స్పెక్టివ్, మన ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద హిస్టారికల్ అండ్ సోషల్ కాంటెక్స్ట్ ఇన్ విచ్ వాల్యూస్ ఆర్ ఫార్మ్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్. ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. Advocated for an interdisciplinary approach to the study of values, drawing insights from various social sciences అనమాట. అడ్వకేటెడ్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ టు ద స్టడీ ఆఫ్ ఏంటి వాల్యూస్కి, డ్రాయింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ వేరియస్ సోషల్ సైన్సెస్ బియాండ్ ఇండివిజువల్ సబ్జెక్టివిటీ. ముఖర్జీ ఛాలెంజ్డ్ ద నోషన్ దట్ వాల్యూస్ ఆర్ solely subject to our individual preference. He argued that values are rooted in social needs and aspirations and that they are often internalized by individuals through social interactions and cultural transmission. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి యొక్క మన సోషల్ నీడ్స్ నుంచి రూటెడ్ అయి జరుగుతుంది. అలాగే యాస్పిరేషన్స్ దట్ ఆర్ ఆఫెన్ ఇంటర్నైజ్డ్ బై ఇండివిజువల్స్ టు సోషల్ ఇంటరాక్షన్ అండ్ కల్చరల్ ట్రాన్స్మిషన్స్. అలాగే సోషల్ ఇంటరాక్షన్ ద్వారా మనకి ఇవి వాల్యూస్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.